మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం చూచుచున్ జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచిక రోచులన్ గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది నివసంగినదియే ఈశానదిగ్గామిని ఈశానదిగ్గామిని. ధర్మాన్ని రక్షించడం కోసం ఒక్కోసారి అధర్మాన్ని ఆశ్రయించక తప్పదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1235వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అశ్వత్థామ భయంకరమైనటువంటి ఆగ్నేయాస్త్రం వేస్తే అర్జునుడు గత్యంతరం లేక బ్రహ్మాస్త్రం వేసి దాన్ని శాంతింపజేశాడు. బ్రహ్మాస్త్రాన్ని మించింది లేదు. పాశుపతము సహా నారాయణాస్త్రము సహా ఏం చెప్పినా బ్రహ్మాస్త్రం కంటే తక్కువే. అందుకే అన్ని లోకాల్లోనూ పైన ఉండేది కూడా బ్రహ్మలోకమే. కైలాస వైకుంఠాలు కూడా దానికంటే దిగువనే ఉంటాయి. ఆ బ్రహ్మభవనాల్లోక పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకమే పైన ఉంటుంది. ఇక్కడే మనం చెప్పుకోవలసిన ఒక విషయం ఏమిటంటే ద్రోణాచార్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడండి. సామాన్యుడు కాదు. ఎందుకు అనుకుంటున్నారు? ధృష్టద్యుమ్నుని చూచుచున్ అలాగే ఉండిపోతే ఉత్కృష్టత్వంబును తక్కి సృక్కి మది వగబుద్ధిని పీకు వీకాడగా ఆ స్థితిలో ఉండిపోతే నరకానికి పోయేవాడు. దుష్టజుమ్నుడికి మనవడే పుట్టేవాడు. అది దాని గురించి అలా ఉండలేదు ఆయన. ఆయన చావు తెలివి అంటారు. అప్పుడు పనిచేసింది. రథంలో కూర్చున్నాడు, జపం చేశాడు. భవేదాత్మదేహో నమోహో మహాన్మే యదా జాతనాదేహ సందేహవాహో భవేదాత్మదేహో నమోహో మహాన్మే తదాకాశ శీతంసు సంకాశమీశం స్మరారే వపుస్తే నమస్తే స్మరామి అని ఎంతైనా ఆ దేవతార్చన వల్ల కలిగినటువంటి పుణ్యం వల్ల ఆ సమయంలో ఆలోచన వచ్చి ఆ ధ్యానం చేయడం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అయితే ఒకటి, బ్రహ్మలోకానికి వెళ్ళినా మోక్షం వచ్చినట్టు కాదు, కైలాసానికి వెళ్ళినా మోక్షం వచ్చినట్టు కాదు, వైకుంఠానికి వెళ్ళినా అంతే. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినో అర్జున భగవద్గీతలో చెప్పిన మాటే. అన్నిటికంటే పైది బ్రహ్మలోకమే. బ్రహ్మలోకంతో సహా అన్నీ కూలిపోతాయి. అంటే మళ్ళీ వైకుంఠం కైలాసం గురించి చెప్పలేదు. వాటినేమి నాగార్జున సెమ్మెంటుతో చేయలేదు. అన్నీ పడిపోతాయి. పైది బ్రహ్మలోకం కాబట్టి కృష్ణుడు బ్రహ్మలోకం గురించి చెప్పాడు. ద్రోణాచార్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళినా అక్కడ బ్రహ్మలోకంలో కొంతకాలమే ఉంటాడు. అందరూ శాశ్వతంగా ఉంటారనేది అందుకే మనకు కొన్ని సంకల్పాల్లో పూజలు శాశ్వత బ్రహ్మలోక నివాససిత్యర్థం అంటారు. అది అక్కడ కూడా అశాశ్వతం అనేది ఒకటి ఉంది కాబట్టి శాశ్వతాన్ని కోరుతున్నారు. లేకపోతే ఎందుకు కోరతారు? అంటే బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు కూడా శాశ్వతంగా అక్కడ ఉంటాడని ఏమీ లేదు, రావలసిందే. కానీ ఆ చివరి సమయంలో అంత్యకాలంలో అసలు ఆ బ్రహ్మధ్యానం చేయాలని అనిపించడమే కష్టం. అది అనిపించింది ఆ మహానుభావుడికి. అంచేది అశ్వత్థామ చెప్పినట్టుగా ఆయన లోక సంభావితుడు, అందులో ఏమీ తేడతాడలేదు. ఆ మిగిలిన విషయాలు పక్కనట్టు. అందుకని ఆ చివరి క్షణంలో చేసిన ఆ గొప్పదనం కారణంగా, మహిమ కారణంగా ఆయన బ్రహ్మలోకం వచ్చింది. అంచేది బ్రహ్మాస్త్రమే గొప్పది, బ్రహ్మలోకమే ఎక్కువది. మనకి వామన చరిత్రలో కూడా ఇంతింతై వటుడు ఇంతయై మరియుదానింతై నభోవీధి పైనంతై తోయద మండలగ్రమణ కల్నంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై బ్రహ్మాండాంత సంవర్ధియై సత్యపదోన్నతుండగుచు. సత్యలోకానికే ఆ పాదం చాపాడు వటుడు అన్నాడు. సత్యలోకమే అన్నిటికంటే పైది. దానికంటే పైన ఏదన్నా ఉంటే మరి చాపిందని సగం అవుతుంది అక్కడికి. అంచేత సత్యలోకమే అన్నిటికంటే పైలోకం. బ్రహ్మదేవుడే అందరికంటే గొప్ప దేవుడు. బ్రహ్మాస్త్రమే అన్నిటికంటే గొప్ప అస్త్రం. ఆయనకి ఏదో ఆరాధన లేకపోవడం ఇవన్నీ అది వేరే విషయం. అది ఆయనకు కొంచెం అగౌరవాలు జరగడం అదంతా వేరే. అంటే మన జాతి ఏం భావిస్తుంది? బ్రహ్మదేవుడు అందరికంటే గొప్ప దేవుడు, కానీ సత్యం ఆయన్ని మించింది. సత్యాన్ని మించిన దేవుడు లేడు. మనవ దృష్టిలో పెట్టుకో. అబద్ధాలు ఆడేస్తూ నేనేదో శివుడికి అభిషేకం చేశానంటే కుదిరే వ్యవహారం కాదు అది. శివుడు క్షమించడు. ముందు అబద్ధాలు ఆడడం మానుకోరా. నా నెత్తిన నీళ్లు పోయకపోయినా పర్వాలేదు అని జనం నెత్తిన ఆవదం పోయికంటాడు ఆయన.
మన ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి అబద్ధాలు అనేసి నేను దీపం పెట్టాను, అభిషేకం చేశాను, ఇవన్నీ దేవుడి దగ్గర కుదిరే వ్యవహారాలకు. బ్రహ్మదేవుడు గొప్పవాడైనా, బ్రహ్మాస్త్రం గొప్పదైనా, బ్రహ్మలోకం గొప్పదైనా అబద్ధం ఆడడం వల్ల ఆయన గౌరవం తగ్గింది, ఆయనకు అర్చన లేకుండా పోయింది. అంచేత సత్యమే గొప్పది, సత్యమే దేవుడు, ట్రూత్ ఈజ్ గాడ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పింది పరమసత్యం. ఆ సత్యానికే మనం బద్ధులం కావాలి, ఆ సత్యాన్ని కాపాడడానికే ధర్మం. ఈ అస్త్రాల భయంకరమైన యుద్ధంలో కూడా ఆ తత్వాన్ని గ్రహించకపోతే ఒట్టి సంగ్రామం అవుతుంది, గెలుపోవటంలో వైకుంఠపాడే అయిపోతుంది. ఇది చదరంగం మాత్రమే కాదు, ఇది వైకుంఠపాడే, వైకుంఠాన్ని చేర్చే తత్వం ఇది. ఆ దెబ్బతో ఆగ్నేయాస్త్రం కూడా పనిచేయకుండా పోయేసరికి అశ్వత్థామకి విరక్తి వచ్చింది. తండ్రి గారు 2 గంటలకు అస్త్ర సన్యాసం చేస్తే ఈయన 5ంటికి చేశాడు, పెద్ద తేడా ఉందో 3 గంటల తేడా. తమో గుణంతో చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే తమో గుణం అంటేనే అంత ఆ లక్షణాలు ముందే ఇది అగ్రేజానుబంధేచ సుఖం మోహనమేవచ అంటారు భగవద్గీతలో. తమో గుణం అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా ఏదో విపరీత వ్యామోహంతో, విపరీతమైన ప్రేమతో, విపరీతమైన పిచ్చితో మాట్లాడుతూ ఉంటాడట. అశ్వత్థామ అదే గుణం. నిజానికి దుష్టజుమ్నుడు అందుకోసం పుట్టాడని తెలుసు, దీనికి అంత తీవ్రమైపోక్కర్లేదు, అయిపోయాడు, సరే పోని బాగానే ఉంది. దాన్ని ఉండాలిగా. మళ్ళీ అస్త్రం విరుగుడు అయిపోగానే మళ్ళీ విరక్తి. మరి మిగిలిన సైన్యం ఏమైపోవాలంటే ఇంకా ఆరవలేదు, సూర్యాస్తమయం కాలేదు, యుద్ధం కూడా చేస్తాడు అంటే అనుకోకుండా ఆవేశం వచ్చి బాధ్యతలు చేపట్టాడుమనో మధ్యలో అట్టడుగును ముంచాడు. ఇది తమోగుణ ప్రవృత్తి. ఇదేదో సాత్వికం అనుకోవద్దు. కొంతమంది తాత్కాలిక ఆవేశంలో టక్కుమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేసేస్తారు, 40 రోజులు కాకుండా రాజీనామా ఇచ్చేస్తారు. ఇది తమోగుణ ప్రవృత్తి. కాస్త సత్వగుణం ఉన్నవాడు అలా ఉండడు, రజోగుణం ఉన్నవాడు కూడా అలా ఉండడు. తమోగుణం ఇది. వీర్యావేశాలు వచ్చేస్తూ ఉంటాయి, అలాగే మళ్ళీ చల్లారిపోతారు. పాలు పొంగినట్టు పొంగుతారు, నీళ్లు పోయిగానే చల్లారుతారు. అది నిలబడే వ్యవహారం కాదు. ఇప్పుడు నాయకుడు అనేవాడికి ఒక పక్క సత్వరజస్తమో గుణాల త్రిగుణాత్మకమైన ఒక పేటికలా ఉండి చక్కగా ఎప్పుడు ఏది ప్రయోగించాలో అది ప్రయోగిస్తూ ఒక హుందాగా ఉండాలి, ఓడినా గెలిచినా సరే. అటువంటి నాయకుడే మనకి లెక్క. ఆ నాయకుడు కృష్ణార్జునులు. అశ్వత్థామ ఎందుకు అవుతాడు? అందుకని విరక్తి వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాడు, ధనుర్బాణాలు అక్కడ పారేసాడు. సైన్యం ఏమైపోతుందో తెలుసు, రాజుకు చెప్పలేదు కనీసం. అబ్బాయి దిగి వెళ్ళిపోవడమే. స్కూల్లోంచి హాస్టల్లో గోడ దూకేసేవాళ్ళగా దూకేసాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. అతనికి ఇప్పుడు వెంటనే ఒక దివ్య పురుషుని దర్శనం జరగకపోతే వీడు లోకాలు ముంచేసే రకం. ఆత్మహత్యన చేసుకున్నాడు, ఎవరినో హత్యన చేస్తాడు ఇంటికి వెళ్ళి. తిక్క మనిషి. ఇవి తెలుసును కాబట్టి అతనికి మళ్ళీ దుర్బుద్ధులు పుట్టకుండా అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణక. వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అశ్వత్థామ పుణ్యం పుచ్చింది, అతని తపస్సు అటువంటిది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య